ఎంత అడవి చెట్లు చెట్లు కానీ ఇది కొండలాగా ఏం లేదు. తీర్చేసారు కొండలాగా చూపిస్తారు. కిందకి దిగి చూడు కొండ కూడా. మనం ఎక్కినట్టు అట్లేం లేదు. ఆడెవరు లేరులేమ్మా, మన ఎవరి దగ్గర పోవా. అవునా? ఎక్కడ ఇదే ఇదే యాడ కనబడుతున్నాడా? కొండలాగా ఎక్కడ నుంచి చెప్పు. ఈ చెట్లు ఆడుకోవచ్చు బాగా. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, కలవకొండ ఈ విలేజ్ పేరు. సో మా ఊరికి దగ్గరలో ఉంది. ఇది చాలా రోజులుగా చెప్తున్నారు కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు. సో ఈరోజు జానకక్క వాళ్ళందరూ వెళ్దామంటే వెళ్ళామన్నమాట. ఇక్కడ ఏంటంటే చాలా ప్రసిద్ధి చెందిన ఒక టెంపుల్గా చెప్తారు. ఎందుకంటే చాలా పురాతనమైన టెంపుల్ అనమాట ఇది. ముందైతే కొండ మీద ఏముండేది కాదు, జస్ట్ దట్టమైన అడవులు, ఒక చిన్న గుడిలాగా ఉండేదంట. తర్వాత దాన్ని డెవలప్ చేసి ఈ విధంగా చేశారు. ఈ రోజు స్పెషల్ ఏంటి అంటే కనుక అక్కడ వెంకటేశ్వర నామాలని అటుపక్క అంటే టెంపుల్ కి రైట్ సైడ్ లో ఓపెనింగ్ చేస్తున్నారనమాట. సో డే టైం అయితే మీకు విజువల్స్ బాగా క్లియర్ గా చూపించేదాన్ని. అంటే ఒక కొండ మీద ఉందన్నమాట. కొండ చుట్టూ గ్రీనరీ అయితే చాలా అదిరిపోయిందనమాట. ఆ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. సో నేనైతే ఫస్ట్ టైం ఈ టెంపుల్కి వచ్చాను. మాకు దగ్గరలో ఉన్నా కానీ నేను ఎప్పుడు అంత ఇంట్రెస్ట్ గా చూడలేదు, వినలేదు కూడా దీని గురించి. కానీ చాలా గొప్పగా చెప్పారనమాట. 10 టెంపుల్స్ లో ఇది ఒకటి అన్నమాట. మన ఇండియాలో ఉన్న నరసింహస్వామి టెంపుల్స్ అన్ని కూడా ఒక 10 ఉన్నాయంట. ఆ 10లో ఇది ఒకటి అనమాట. సో దీన్ని ఏంటంటే మొత్తం ఆ వైట్ కలర్ పెయింట్ అయితే ఆ విజువల్స్ కి చాలా బాగా అనిపించింది. ఇంకా చాలా వర్క్ ఉందన్నమాట. అంటే దాతలు దానం చేస్తూ ఉంటే 1 by 1 చేస్తూ ఉన్నారు. ఇది వచ్చి గూడూరు నియర్ బై ఉంటుంది. గూడూరు నుంచి హార్డ్లీ ఒక 14 కిలోమీటర్స్ ఉండొచ్చేమో. దీని స్టోరీ చెప్దామని చెప్పి చాలా సెర్చ్ చేశాను. నాకు ఎక్కడ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. అక్కడ అడిగినా కూడా ఆ పూజారి కూడా నాకు కరెక్ట్ గా నాకు మనసుకి పడలేదనమాట. ఆయన చెప్పడం కూడా మోస్ట్లీ ఆయనకు కూడా సరిగా తెలియకపోవచ్చేమో అనిపించింది. సో మొత్తానికి ఈ రోజు వెంకటేశ్వర నామాల్ని ఓపెనింగ్ చేసేది చూద్దాం. సో ఈ లోపల గుడి అంతా ఒక్కసారి మీకు చూపించేస్తాను. ఏరియల్ వ్యూ అంతా చూశారు కదా. ఇప్పుడు మొత్తం కూడా ఎలా ఉందో చూడండి. పెయింటింగ్స్ కానీ ఆ డోర్స్ కానీ చాలా బాగున్నాయి. చాలా పెద్ద విస్తీర్ణంలో కట్టిన గుడి ఇది. చుట్టూ కూడా చాలా ప్లేస్ ఉంది. కొండని చదరం చేసి కట్టిన గుడి అన్నమాట. సో ఒక్కసారి మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేసి వచ్చేయండి. తర్వాత నామాలు, వెంకటేశ్వర నామాలు ఓపెనింగ్ ఎలా చేస్తారో అది చూసేద్దాం. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I
I got facts over tracks, this and that, spitting slow, spitting fast. I could roast, I could gas, think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help, I had to do it all myself. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. మద్రాసులో చెన్నై పట్టణంలో నివసిస్తున్నాం. మా కులస్తులు ఈ ఊర్లో ఉన్నందువల్ల ఈ గుడికి రావడం అయింది. ఇక్కడ రెడ్డి గారు, జానకిరామ్ రెడ్డి గారు ఈ గుడి చూపించి ఈ గుడికి ఏదైనా డొనేషన్ మీరు సౌకర్యం చేయమని చెప్పి అడిగారు. నేను తిరుపతి వెంకటాచలపతి భక్తుడిని. ఇక్కడ శంకు చక్రనామం లేదు చూసి అడిగాను, మీరు వేయండి చెప్పారు. అది ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ శంకు చక్రనామం ఓం నమో నారాయణాయ ఆ బోర్డు వేసే భాగ్యం తిరుపతి వెంకటాచలపతి అనుగ్రహంతో ఇక్కడ లక్ష్మీనరసింహస్వామికి చేసే భాగ్యం దొరికిందని అనుకుంటున్నాను. నేను ఈ గుడి ఇంకా ప్రసిద్ధి అయినప్పుడు ఈ ఛాన్స్ దొరుకుతుందో లేదని ముందుగానే చేశాను ఈ డొనేషన్. అలా లక్ష్మీనరసింహ అనుగ్రహం వల్ల అందరూ చల్లంగా ఉండాలి, ఈ కరోనా వ్యాధి తగ్గాలి అని భగవంతుని ప్రార్థిస్తున్నాను. మాకు ఈరోజు కలవకుండ లక్ష్మీ నరసింహస్వామికి ముందుకొచ్చి శంకు చక్రం నామం డోనర్గా మెడ్రాస్ బాలయ్య గారు ఆయన ముందుకొచ్చి ఈరోజు ఇది చేశాడనంటే మా గ్రామస్తులకు కానీ మాకు కానీ అందరికీ తృప్తికరంగా ఉంది. ఇంకా అందరూ కలిసి ఈ గుడికి డెవలప్ చేయమని కోరుకుంటున్నాం. సో దేవుల్ని కూడా దర్శనం చేసుకున్నారనుకుంటా మీరందరూ కూడా. సో ఆ దేవుని బ్లెస్సింగ్స్ మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఒక పెద్ద ఆయన దీని గురించి ఏం చెప్పాడో విందాం. చెప్పండి. 400-500 సంవత్సరాల ముందు దేవాలయం ఇది. అప్పుడు పురాతనంలో అందరూ దేవాలయానికి సంబంధించి 300 ఎకరాలు అడవి, 5 ఎకరాలు మాగాని పెట్టారు. ఇప్పుడు చాలా రోజులు కట్టే ఉండింది గుడి కట్టకుండా. గుడి కట్టుకుంటా కానీ పవర్ఫుల్ దేవుడు, దేవుడు పవర్ఫుల్ గా ఉండేది. దేవుడు పవర్ఫుల్ గా ఉన్నాడు అప్పట్లో. పెద్దోళ్ళు చెప్పడం ఏంటంటే అప్పట్లో వాళ్ళు అపజెల్లేదో కార్యానికి చెప్పేదానికి వస్తే దేవుడు తలుపు వేసుకున్నాడని నువ్వు అట్నే నాశనం అయిపోతావు అని చెప్పి అపజెల్లు దీవించిందని నరసింహస్వామిని
అప్పటి నుంచి శిథిలావస్థలోకి అయిపోయింది. అది విగ్రహం కనిపించేది కాదు ముందు. ఉండింది విగ్రహం ఉండింది, కానీ ఎవరు పూజలు చేసేవాళ్ళు? పెద్ద విగ్రహాలు ఎంత తిట్టుండేటివి. ఇప్పుడు అదే విగ్రహం పెట్టారా, వేరే విగ్రహం పెట్టారా? వేరే విగ్రహం, కొత్త విగ్రహం. ఆ పాత విగ్రహం ఎక్కడ పెట్టారు? విగ్రహం సముద్రంలో కలిపేస్తారు. ఆ శాపం పెట్టినందువల్ల ఆయన శిథిలావస్థలో ఉన్నాడు ఇన్ని సంవత్సరాలు. ఉన్నాడు. ఇప్పుడు ఇది డెవలప్ చేసి ఎన్ని రోజులు అయింది? ఈ డెవలప్ చేసి 7-8 ఏళ్ళప్పుడు దేవస్థానం లగ్నం చేశారు, 4 ఏళ్ళప్పుడు ఓపెన్ చేశారు. ఇంకా వాడు పనులు జరుగుతూ ఉన్నట్టుండే. ఇంకా పనులు అంటే మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకుంది గవర్నమెంట్ దీన్ని. గవర్నమెంట్ ఎప్పుడో చేసుకున్నది కాదు, ఎప్పుడో చేసుకున్నది. ఏ పనైనా గవర్నమెంట్ తరఫున చేయాల్సిందే. మొత్తం డొనేషన్ దండి ఆయన ద్వారా జరుగుతుంది. అంతే. వాళ్ళేమి ఇప్పుడు బాపన వాళ్ళకి జీతాలు ఇస్తారు అంతే. గవర్నమెంట్ ఎండోమెంట్ లో ఈ సాంగ్కి ఒక ఆయనకి 10,000 ఇస్తారు, ఇంకో ఆయనకి ఒక 12,000 ఇస్తారు, 2 సాంగ్కి ఇస్తారు. అంతే. ఇంకో సాంగ్కి వచ్చి ఆయన ఇస్తాడు, జానికన్నా ఇస్తాడు. అంతేగాని ఇంకా గవర్నమెంట్ ఏం చేయదు. గవర్నమెంట్ ఇంకెందుకంటే హ్యాండ్ ఓవర్ చేసుకుని ఏం చేస్తుంది? హ్యాండ్ ఓవర్ చేసుకుని ఏం చేస్తుందా? వచ్చి ఆదాయం తీసుకుంటుంది ఎట్టా? మాకే చాలడం లేదు అని చెప్తున్నారు. పోతే మంగళవాళ్ళకి 2,000 ఇస్తారు నెలకి. గవర్నమెంటేనా? ఎండోమెంటే. ఎండోమెంట్ 2,000 ఇస్తారు. పాసి పని చేసే వాళ్ళకి ఒక 4,000 జీతాలు ఇస్తారు అంతే. ఒక 2 వాచ్మెన్లు ఉన్నారు. దీని డెవలప్మెంట్కి అయితే ఏం చేయరు. డెవలప్మెంట్కి దేవస్థానం డెవలప్మెంట్కి 1 రూపాయి పెట్టరు.